హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతల సమస్యలు కానీ, మహిళల యొక్క రక్షణకు సంబంధించి కానీ, చిన్నారుల యొక్క రక్షణకు సంబంధించి కానీ, కంప్లీట్గా నేరాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూటమి పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. మహిళలు మిస్ అయ్యారని చెప్పి, అరాచకాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి, విధ్వంసాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి, కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇవే అంశాలను ఎన్నికల సందర్భంగా కూడా వాడుకున్నారు గట్టిగానే. సో సక్సెస్ కూడా అయ్యారు వాళ్ళు ఈ అంశాలను ప్రజలకు తీసుకువెళ్ళి. అయితే మరి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, మరి జగన్మోహన్ రెడ్డి రామరాజ్యాన్ని ఇచ్చారు అనడానికి బయటకు వచ్చినటువంటి ఒక రిపోర్ట్, ఎన్సీఆర్బీ రిపోర్ట్. ఈ క్రైమ్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేరాల సంఖ్య ఎంత, గత సంవత్సరాలతో పోలిసి ఇప్పుడు ఏ రకంగా ఉందనేటువంటి అంశాలను ఈరోజు మరి కేంద్ర హోంశాఖ రిలీజ్ చేయడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకంగా నేరాలను కట్టడి చేశారు అనడానికి కొన్ని గణాంకాలను ఇచ్చారు. వాటిని ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ మహిళల మీద దాడులు అనుకోండి, కిడ్నాప్లు అనుకోండి, అదేవిధంగా రక్షణకు సంబంధించి అనుకోండి, ఎంటైర్ శాంతి భద్రతలకు సంబంధించి అన్నీ కూడా. సో 2022 సంవత్సరంతో కంపేర్ చేస్తే 2022లో 1,95,284 కేసులు నమోదైతే 2023కి వచ్చేసరికి 1,82,233 సంఖ్య, అంటే కేసుల సంఖ్య తగ్గింది, కంట్రోల్ చేశారు కంప్లీట్గా గతంతో కంపేర్ చేసుకుంటూ వస్తే. ఓకే, అదే కాకుండా ఇందులో నేరపూరితమైనటువంటి కేసులు, ఈ ఐపీసీ సెక్షన్లు ఉంటాయి కదా, నేరపూరితమైన కేసులు ఉంటాయి కదా, అందులో 2022లో 1,58,547 ఉంటే 2023కి వచ్చేసరికి 1,53,867కి వచ్చింది. అంటే ఈ దేశంలోనేమో ఈ గణాంకాల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఆ సంవత్సరంలో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ సంఖ్య తగ్గించింది, కంట్రోల్ చేశారు కంప్లీట్గా వైసీపీ హయాంలో. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భద్రత కానివ్వండి, కులాల మధ్య మతాల మధ్య ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మరి ఖచ్చితంగా అన్ని ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి కంట్రోల్ చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారనేది ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అతిపెద్ద అలిగేషన్ ఏంటి, 30,000 మంది మిస్ అయ్యారనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా వాడుకున్నారు. ఈరోజు ఆ అంశం వాడుకున్నారు కాబట్టే, సుగాలి ప్రీతి కేసు వాడుకున్నారు కాబట్టి ఈరోజు ఆ సీట్లో కూర్చున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో ఆ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది బాలికలు మిస్ అయ్యారు, ఎంతమంది బాలురు మిస్ అయ్యారు అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చూసిన తర్వాత నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద అబద్ధం చెప్పారనేటువంటిది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా వాళ్ళు కూటమిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం ఉంది, మరి కేంద్రంలో వాళ్ళే కదా ఉన్నది, మరి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్టే ఇది. ఇక్కడ సొంతంగా ఎక్సెల్లో తయారు చేసింది కాదు, ఒక పార్టీ ఆఫీస్లో తయారు చేసింది కాదు, కొన్ని పార్టీలు చేస్తాయి కదా ఆ రకంగా, అట్లా కాదనమాట. సో ఇక్కడ ఏంటంటే వివిధ కారణాల చేత మరి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి వారు, తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారు, కిడ్నాప్ అనుకోండి, రకరకాల కారణాలు అనుకోండి, 1,446 మంది బాలికలు వచ్చేసి 3,680 మంది. సో వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది. సో కంప్లైంట్ చేసిన తర్వాత 2023 సంవత్సరంలో ఈ బాలికలు బాలురు ఇద్దరిని కలిపి 4,331 మందిని వెనక్కి తీసుకురావడం జరిగింది పోలీసులు అప్పుడు. అంటే ఆ తర్వాత ఏంటంటే మిగిలిన కొంతమంది కూడా వాళ్ళ కుటుంబాలకు చేరుకున్నారనేటువంటి విషయాలు కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఇదంతా చూస్తే ఏంటంటే ఈ 2023లో చూస్తే ఏపీలో 85% రికవరీ, అంటే నేరాల సంఖ్య తగ్గించారు వాళ్ళు, 85% కంట్రోల్ చేయగలిగారు గత ఇయర్తో కంప్లీట్ చేస్తే. అంటే దేశవ్యాప్తంగా చూస్తే 54% ఉంది, ఇక్కడ మాత్రం 85% ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ నేరపూరిత కేసులు ఏవైతే ఉంటాయో దాంట్లో 60 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. 60 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేస్తే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది, నిర్ణీత కాలంలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. అట్లా అద్భుతంగా 60 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేయడం, అంటే 91% అట్లా దాఖలు చేయడంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు అని చెప్పి, అంటే అంత కరెక్ట్గా పని చేశారని చెప్పి ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారనడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. అంటే దేశంలోనే నిర్ణీత సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి రికార్డు దేశంలోనే 3వ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ జగన్ గారి హయాంలో.
సో ఈ రకంగా ఎన్సీఆర్బి ఒక రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల రావణాసులాగా ఉన్నాడు, రాష్ట్రానికి రాక్షసులాగా దాపురించాడు, విధ్వంసాలు సృష్టిస్తున్నాడనేది అయితే చెప్పారో, మరి ఇవన్నీ పరిశీలించిన తర్వాత మరి మహిళలకు భద్రత లేదన్నారు. మరి మహిళలకు భద్రత ఉంది కదా, 30,000 మంది మిస్ అయ్యారన్నారు. ఇక్కడ ఎవరు రావణాసుడు, ఎవరు రాముడు? లేని దాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయంటే ఇప్పుడు కేంద్రమే చెప్పిన రిపోర్ట్ ఇది. మరి ఆ 30,000 మంది మిస్ అయితే ఆ అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావిస్తారు కదా, ఎందుకు ప్రస్తావించలేదు అంటే అది అబద్ధం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో రావణాసులాగా వాళ్ళను రాసి రంపాన పెట్టి వీళ్ళని చేసింది, మహిళలకు ఇబ్బంది కలిగించినటువంటిది ఏమీ లేదన్నది ఇక్కడ గణాంకాలు చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ రాముడు ఎవరు, రాక్షసుడు ఎవరు అనేది ప్రజలే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి రిపోర్టు. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.